ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్ఎఫ్సి నగర్ పార్క్ వివాదం. బీజేపీ నాయకుడు మహిపాల్ రెడ్డిపై మండిపడ్డ బంజారా నాయకులు. భరత్ నగర్ కమ్యూనిటీ హాల్లో సంపుల ఫౌండేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన వి హనుమంతరావు. గిరిజన సాంప్రదాయ ఉత్సవాలను విజయవంతం చేయాలి. రామ్ బంజారా సేవా సంఘం అధ్యక్షుడు వంశీ పిలుపు. గట్కేసర్ పరిధిలోని ఎన్ఎఫ్సి నగర్ బ్యూటీ నెస్ట్ వెంచర్ పార్క్ విషయంలో స్థానిక బీజేపీ నాయకుడు మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బంజారా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 6 ఏళ్లుగా తాము ఎన్ఎఫ్సి నగర్ బ్యూటీ నెస్ట్ పార్క్ లో సంప్రదాయబద్దంగా తీజ్ వేడుకలను జరుపుకుంటుంటే మహిపాల్ రెడ్డి కాలనీ వాసులను ముందు పెట్టి అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని లంబారీ నాయకులు ఆరోపించారు. హిందూ సంప్రదాయాలను పాటిస్తూ చేసుకుంటున్న పండుగలకు అడ్డుపడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్లపై తరచూ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మహిపాల్ రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఇష్టానుసారంగా మాట్లాడడం మానుకోకపోతే జిల్లా రాష్ట్ర స్థాయిలోని తమ సామాజిక వర్గ నాయకులందరినీ ఏకం చేసి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాములు నాయక్, అనిత, తిరుపతి, మల్లోత్రాజు, వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు అనుజ. నేను బోర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలని మాజీ. మేము గత 5-6 సంవత్సరాల నుంచి బ్యూటీ నెస్ట్ కాలనీలో మేము తీజ్ పండుగ, శీతలా భవాని పండుగ, సేవాలాల్ జయంతి 3 పండుగలు జరుపుకుంటున్నాము. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి సమస్యలు లేవు. ఈ సంవత్సరం మాకు కొంతమంది రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసి ఈ పండుగలు జరపకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తున్నారో మాకు తెలియదు. మేము ఇక్కడ బ్యూటీ నెస్ట్ కాలనీలో మేము పండుగలు మాత్రమే చేసుకుంటున్నాం. ఎలాంటి గుళ్ళు కానీ గోపురాలు కానీ మేము కట్టట్లేదు. మేము గుళ్ళు కడుతున్నాము అని చెప్పేసి మా బంజారా వాళ్ళని అందరినీ తప్పుగా అనడం, మాట్లాడము కరెక్ట్ కాదు. మహిపాల్ రెడ్డి గారు, మీకు ఒక్కటే చెప్తున్నా, మా ఎస్టీ వాళ్ళు ఇక్కడ గుళ్ళు కడుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మేము ఏం గుడి కట్టామో వచ్చి చూపించండి. మీరు ఎలాంటి ఏం చెప్పినా మేము దానికి సిద్ధంగా ఉంటాము. మీరు 10 మందిలో ప్రెస్ మీట్ పెట్టి మేము గుళ్ళు కడుతున్నామని చెప్పి మమ్మల్ని కించపరచడం మాకు నచ్చలేదు. మీరు దానికి బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ కాలనీలో నేను కూడా ఈ కాలనీలో ఒక సభ్యురాల్ని. ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో కూడా మేము సభ్యులము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ గ్రూప్ లో నుండి మమ్మల్ని తొలగించారు. ఆ గ్రూప్ కి అధ్యక్షులు సీతారాం రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సైదులు ప్లస్ 2 నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు. వీళ్ళు కబ్జా చేస్తున్నారు. అసలు ఇక్కడ ఉన్న బ్యూటీ నెస్ట్ కాలనీ పార్క్ ని కబ్జా చేసేది వాళ్ళు. అలాంటిది వాళ్ళే రివర్స్ లో బంజారా వాళ్ళు ఇక్కడ కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని అందరిలో బ్లేమ్ చేస్తున్నారు. దానికి మేము ఒప్పుకోము. ఇక్కడ వచ్చి చూడండి, 5గురికి ఇంద్రసేనారెడ్డి గారు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్? ఒక హిందూ అయి ఉండి మీరు బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ వాళ్ళైతే పూజలు, గుళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మీరు ఇక్కడ పూజలు చేసుకోవద్దు అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరు బీజేపీ నాయకుడేనా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళు పండుగలు చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. మేము ఖాళీ పండుగలు చేసుకుంటున్నాం. మీకు ఏ సమస్యలు కలిగిస్తున్నామో ఈ కాలనీ వాళ్ళకి కానీ, ఇప్పుడు బీజేపీ నాయకుడు మహిపాల్ రెడ్డి గారికి కానీ మేము ఏం సమస్యలు కల్పిస్తున్నామో చెప్పండి. 7-6 ఇయర్స్ నుంచి ఇక్కడ మన గట్కేసర్ మున్సిపాలిటీలో జరుగుతుంది ఏంటంటే, మన అనాథరైజ్డ్ డీవియేషన్ కన్స్ట్రక్షన్స్ కడితే అది కూడా మున్సిపల్ యాక్ట్లో లేదు. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ డీవియేషన్ అనేది మేము
పార్కులని కబ్జా చేయడం లేదు, ఏదో డీవియేషన్ కన్స్ట్రక్షన్ కూడా కట్టడం లేదు. కాబట్టి ఇక్కడ కొంతమంది రియలేటర్లు, వేరే పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీ నాయకులందరూ మా మీద 1947 నుంచి స్వాతంత్రం వచ్చింది అనే ధోరణిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాల్లో పార్కులు కడుతున్నారు, పబ్లిక్ పర్పస్ అనేది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అసలు మేము హిందువులమా, మేము ఎక్కడ ఇండియాలో బతుకుతున్నామా లేకపోతే పాకిస్తాన్లో బతుకుతున్నామా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే పాత మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఇబ్బంది పెట్టిండ్రు గత 6-7 ఇయర్స్ నుంచి. మళ్ళీ జిహెచ్ఎంసీ అయిన తర్వాత కూడా ఇట్లే ఇబ్బంది పెడుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు వేరే పార్కులలో ఏంటంటే పెద్ద పెద్ద స్తూపాలు కానీ టెంపుల్స్ కానీ అవన్నీ కడుతున్నారు. ఇప్పుడు విగ్రహాలు కూడా కడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే అందరికీ సమాన హక్కు ఉండాలి. అది రాజ్యాంగంలో ఆర్టికల్ 6, 7, 8 దాని ప్రకారంగా ఉంటుంది. కాబట్టి మేము తక్కువ జాతి ఎస్టీ వాళ్ళమని చెప్పి మీ వర్ణాలు అదే ఓసీ కానీ సమ్ అదర్ క్యాస్టెస్ కానీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని? అంటే మేము పండగలు చేసుకోవద్దా? అంటే మేము హిందువులం కాదా? మీకు మాకు తేడా ఏముంది? మేము ఎందులో తక్కువ ఉన్నాం? స్టడీలో లేమా? దేంట్లో లేము? కాబట్టి మన ఈ ప్రస్తుతానికి మా తాతల ముత్తాతల నుంచి 1954 నుంచి అంత రాజ్యాంగాన్ని అనుగుణంగా మేము కూడా హిందువులమే అని చెప్పి నడుస్తా ఉన్నాం. అదే విధంగా మా దేవుడిని హేళన చేస్తున్నారు. సేవాలాల్ కానీ మేరామయ్యాడి కానీ అది మా జాతీయ పండగ. అసలు నువ్వు హిందువేనా? ఈ రియలేటర్ల హిందువులేనా? హిందువులైతే హిందువులకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుండా మీరు ఎక్కడెక్కడో కబ్జాలు చేసుకుంటా మమ్మల్ని కబ్జా చేస్తున్నారని ఏ విధంగా అంటారు మీరు? ఏదైనా అనాథరైజ్డ్ డీవియేషన్ కన్స్ట్రక్షన్ కడుతున్నామా? మేము కట్టట్లేదు కదా. ఏదో 9-10 డేస్ మా పండుగలు ఉంటాయి, శీతలా కానీ వేరే మా పండుగలు మా సాంప్రదాయం ప్రకారం మేము చేస్తా ఉన్నాం. దానికి మీరు అబ్జెక్షన్ పెట్టి కమిషనర్కి ఇవ్వడము, మున్సిపల్ వాళ్ళకి ఇవ్వడము, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, మా మీద దౌర్జన్యం చేయడము అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఏదైనా మీరు నాయకులు ఉంటే అందరికీ సమానంగా హక్కు కల్పించాలి. ఏముంది బాబు మీ డౌట్స్ ఏమున్నాయి, మీది ఏముంది అనే విధంగా అనే ధోరణిలో మీరు ఉండాలి తప్ప వీళ్ళు పార్కులు ఎస్టీ వాళ్ళు లంబడోళ్ళు అంటే తక్కువ వర్ణాలుగా చూడడం, అంటే తక్కువ జాతికి చెందిన వాళ్ళం అని చెప్పి మీరు చేసే కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మీకంటే తక్కువ జాతి అయితే కాదు. ఎందుకంటే మాకు ఎస్సీ అట్రాసిటీ. శంభుల ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బ్యాగ్ అంబర్పేట డివిజన్ లోని భరత్ నగర్ కమ్యూనిటీ హాల్లో మెడికోవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారులు వి హనుమంతరావు ప్రారంభించారు. ఈ క్యాంప్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు, గుండె పరీక్షలు, బీపీ, బ్లడ్ షుగర్, డిజిటల్ ఐ తదితర వైద్య పరీక్షలను చేయించుకున్నారు. వైద్యులు ప్రజలకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా బ్యాగ్ అంబర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శంభుల ఉషాశ్రీ శ్రీకాంత్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఫౌండేషన్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలోనూ ఇంటింటికి నిత్యావసర సరుకులు అందించి ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు. గుండె శస్త్రచికిత్సలు తదితర వైద్య అవసరాలు ఉన్న వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రతి సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు విద్యా సహాయం చేస్తున్నామని తెలిపారు. ఇక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫౌండేషన్ సేవలను భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. సంఖ్యలో కూడా ఇక్కడి ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని ఐ చెకప్ గానీ, హార్ట్ చెకప్ గానీ, అలాగే బ్లడ్ షుగర్, బీపీ, మళ్ళీ అలాగే డెంటల్, ఐ అన్ని కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ఉపయోగించుకుంటున్నారు. భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారు వచ్చి చెకప్లన్నీ కూడా చేయించుకుంటున్నారు. అలాగే ఈ యొక్క మెగా క్యాంప్ ని ఈ రోజు మన బీసీ సంక్షేమ సలహాదారుడు మన పెద్దలు వి హనుమంతరావు గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. దాంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఇది మా శంభుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 10-15 సంవత్సరాల నుండి కూడా మేము ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి కూడా సంక్షేమ పథకాలే కానీ అలాగే వారికి కావాల్సిన అవసరాలను మా ఫౌండేషన్ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. గతంలో చూసుకుంటే కరోనా టైంలో కూడా ఎంతో మందికి కూడా ఇంటింటికి గ్రాసరీస్ పంపించి సహాయం చేయడం జరిగింది. అలాగే హెల్త్ పరంగా కానీ ఎవరైనా వచ్చి ఏదైనా హార్ట్ సర్జరీ కానీ దానికి అలాంటివి ఏమైనా అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళు మా
దృష్టికి వచ్చినప్పుడు ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా విద్యాపరంగా విద్యార్థులకు ఎంతో అంత కొంత వాళ్ళకి సహాయాన్ని చేయడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా అడిగినా కూడా దానికి కూడా మేము ఫౌండేషన్ ద్వారా ఎన్నో సహాయాలు చేస్తూ వస్తున్నాం. ఈ ఫౌండేషన్ ని ఇలాగే ఇంకా ముందుకు కొనసాగించాలని ఆలోచన చేస్తూ ఈ రోజు అందులో భాగంగానే ఈ రోజు బాగంబర్పేట్ డివిజన్ లోని భరత్నగర్ కమిటీ హాల్లో మెడికోవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో బీపీ, బ్లడ్ షుగర్, అలాగే ఐ చెకప్, హార్ట్ చెకప్ అన్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఇందులో పాల్గొని వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికీ చాలా వరకు కూడా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంకా కూడా 10 గంటల నుంచి ప్రారంభం చేసి ఇప్పుడు 2 గంటల వరకు కూడా ఉంటుంది. మరిన్ని ఇంకా భారీ ఎత్తున కూడా ఇంకా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఉందండి ఆలోచన. ఫౌండేషన్ ద్వారా మేము ఇంతకు ముందుకే గతంలో కూడా చేసాము. అయితే మా దృష్టికి ఏది వచ్చినా ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, ఇంకేదైనా వారికి పేద ప్రజలకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మా దృష్టికి వస్తే తప్పకుండా వారికి ఇప్పటివరకు సహాయం చేస్తూ వచ్చాం. ఇకపైన కూడా సహాయం చేస్తాం. బంజారా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాలను రామ్ రామ్ బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు మన దేవరకొండలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని రామ్ రామ్ బంజారా సేవా సంఘం అధ్యక్షులు రమావత్ వంశీ అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 26 వరకు తీజ్ పండుగను స్థానిక టీడీపీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంస్కృతితో కూడుకున్న ఆడబిడ్డలకు ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యమైందని, ప్రతి ఆడబిడ్డ సంప్రదాయ దుస్తులతో నిష్ఠతో విత్తనాలను వేయడం, మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఎత్తుకుని జరిపే గొప్ప గిరిజన ఆడబిడ్డల పండుగని అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి వార్డు, గ్రామం, తండా నుండి బంజారా సోదరిమణులు, సోదరులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీజ్ ఉత్సవాలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. సోదరులందరూ రామ్ రామ్. స్థానిక దేవరకొండ నియోజకవర్గంలో రామ్ రామ్ బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో 2026లో ఆగస్టు 18 మంగళవారం నుండి ఆగస్టు 26 వరకు గిరిజన అంటే తీజ్ అంటే గిరిజన అనే రీతిలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా 9 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గొప్పతనం ఏంటంటే గిరిజన సోదరులు, పెళ్లి కాని వారు ఎంతో పవిత్రంగా వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న ఏకైక గొప్ప పండుగ ఏదైనా ఉందంటే అది తీజ్. గిరిజన లంబాడుల యొక్క సంస్కృతి సంప్రదాయం ఇక్కడ స్థానిక దేవరకొండ నుండి మొదలుకుంటే ప్రపంచ దేశాలలో ఘనంగా తీజ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా యువకులు, గిరిజన కుల పెద్దలు అందరూ కలిసి 9 రోజులు ప్రత్యేకంగా ఈ పండుగకు పవిత్రంగా నిర్వహించడం జరుగుతుంది. నేను ఈ సభను కోరుకుంటుంది ఏంటంటే దేవరకొండ నియోజకవర్గ గిరిజన ప్రజలంతా ఈ పండుగలో, ఈ ఉత్సాహాల్లో పాల్గొని ఈ పండుగ ఇక్కడ లేని విధంగా అంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మీ వంతు పాత్రగినంగా మీరు కృషి చేయాలి. ఏదైతే పండుగ నిర్వహిస్తున్నామో దానికి సోదరులు ప్రత్యేక ఆహ్వానం, సోదరులందరికీ ఈ రోజు నుండే ప్రత్యేక ఆహ్వానం అనుకొని మీరు ముందడుగు వేసి మన పండుగకు ఇంకా కొంచెం మంచి వైభవం తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. రామ్ రామ్ బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో ఈ తీజ్ పండుగ ఇది వరకు ముందు 10-11 సంవత్సరాలు అయితే మనం పండుగ చేసుకొని ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన పూర్వ వైభవం తీసుకురావాలని, మన సంస్కృతిని పెంపొందించాలని, మన సోదరులకు ఒక కొత్త ఉత్సాహం నింపాలని, ఈ పండుగతో దేవరకొండ గిరిజన ప్రజలు అంతా సుఖంగా ఉండాలని, పాడే పంటలు అన్ని మంచి అభివృద్ధి చెందాలని, మంచి పంటలు పండాలని ప్రత్యేకంగా ఈ పండుగ చేస్తున్నాము. ఈ పండుగకి వీలైనంత వరకు, మాకు చేతనైనంత వరకు గిరిజన నాయకులను అందరినీ తీసుకొని రావడం జరుగుతుంది. మీరు కూడా ఇందులో కృషి
చేసి ఈ పండుగను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము. దేవరకొండ నియోజకవర్గ వాహనం బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో 18 तारीख 26 तारीख तारीख तीज उत्सव करायचा. ये उत्सवालय नियोजकवर्ग में चंद्र अपन लम्बाना आर्टिकल आइडिया से अधिक मंदिर आता पंడుగ विजयవంతం करते కోరుచు. ధన్యవాదాలు. దేవరకొండ పట్టణ దేవరకొండ పట్టణంలోని స్థానిక టీడీడీ కళ్యాణ మండపంలో రామ్ బంజారా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తీజ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రామ్ బంజారా సంఘం కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. దీని నుంచి 26వ తేదీ వరకు స్థానిక టీడీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి తీజ్ ఉత్సవ వేడుకలు దేవరకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా అధిక మొత్తంలో పాల్గొని ఈ తీజ్ ఉత్సవ వేడుకలను విజయవంతం చేసి బంజారా సంస్కృతి సంప్రదాయాలను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దేశంలో తెలిసే విధంగా ఈ యొక్క ఉత్సవ వేడుకలు నిర్వహించేందుకు అందరూ సాయశక్తిగా కృషి చేసి ఈ ఉత్సవ వేడుకలను జయప్రదం చేయవలసిందిగా కోరుతాము. సిఎంసి ఎంఎంసీలలో స్వచ్ఛ ఆటో రాక్షా ట్రిప్పర్స్ డ్రైవర్స్ యూనియన్ కార్మికుల కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. శనివారం నాడు అనునిత్యం ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే కార్మికులు ఏకమై యూనియన్ నేతలతో కార్యక్రమంలో జాతీయ జెండా పండుగ చేశారు. జాతీయ గీతం అలరించిన తర్వాత జై హింద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే స్కూల్ పిల్లలకు అరటి పండ్లు, స్వీట్స్ పంచిపెట్టారు. ఇదిలా ఉండగా యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తిరి గోపి ముఖ్య అతిథిగా పాల్గొనగా అతిథి సీఎండీ చైర్మన్ సత్యారెడ్డి, అడ్వైజర్ చెవిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎత్తిరి గోపి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ, సీఎండీ, ఎంఎంసీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఏదైతే రామ్కీ సంస్థ కార్మికుల పట్ల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో తిప్పికొట్టాలని ఉద్బోధించారు. మన హక్కులను మనమే కాపాడుకోవాలి, ఎవరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని గోపి వివరించారు. ఇక సత్యారెడ్డి, చెవిటి వెంకన్న కూడా మాట్లాడారు. అందరికీ సత్య నమస్కారం. కార్మికులకి, మీడియా మిత్రులకి, నాయకులకి, ప్రజలందరికీ ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గోపన్న గారి ఆధ్వర్యంలో తన ఆఫీస్లో ఈరోజు గణత ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల సమక్షంలో అలాగే విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు గోపన్నకి ఏదైతే పిలుపునిచ్చారో రామ్కీ వ్యవస్థ పైన, ఇలా ఈ పిలుపుని అందరు స్వీకరించి రాబోయే కాలంలో అన్నతో పాటు ఉండి అందరం కలిసి పోరాడి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ, అలాగే ప్రతి డంపింగ్ లో మన కార్మికులు, నాయకులు జరుపుకుంటున్న ఈ ఇండిపెండెన్స్ డేకి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రామ్కీ వ్యవస్థ పైన ఎవరైతే మనల్ని పోరాడుతున్నారో, ముఖ్యంగా నాయకులు కానీ, కార్మికులు కానీ కలిసికట్టుగా ఉండి అందరు ముందుకెళ్ళి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని చెప్పి మరొకసారి వాళ్ళకి తెలియజేస్తున్నాను. నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శంకర్ కన్నా. నేను జేసీ యూనియన్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన యూనియన్ ఆఫీసులో మరి జేసీ చైర్మన్ ఎత్తరి గోపన్న, అదేవిధంగా సత్యారెడ్డి అన్న ఆధ్వర్యంలో పిల్లల జెండా కార్యక్రమం మంచిగా కార్యక్రమం చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు 80 ఏళ్ళు మన దేశానికి స్వతంత్రం వచ్చి బడుగుబడికిన వర్గాల బిడ్డల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యలో రామ్కీ అయోధ్య రామరెడ్డి జిహెచ్ఎంసీలో ఉన్న సచ్చాటోలు కార్మికుల మీద, డ్రైవర్ల మీద అనేకమైన దాడికి ప్రయత్నం చేసి వాళ్ళ పుట్టగొడలను చూస్తున్నారు. ఈ దేశం కోసం ఎంతో అనేక మంది బిడ్డలు బలిదానం అయిపోయారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అనేక మంది బిడ్డలు బలిదానమైంది కాబట్టి, ఈ అయోధ్య రామరెడ్డి కూడా ఉద్యమాలతోటి అన్ని జేఏసీ జెండాలు ఒక తాటి మీదకి వచ్చి మరి ఎత్తరి గోపన్న ఆధ్వర్యంలో, సత్యరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొన్న కూడా సైబరాబాద్ లో పెద్ద ఎత్తున సమ్మె చేసినాం. అదే సమ్మె కూడా జిహెచ్ఎంసీలో పెట్టాలి, ఎంఎంసీలో పెట్టాలి, హైదరాబాద్ బంధుకు పిలుపునియాలి. బంధుకు పిలుపునిస్తే అయోధ్య రామరెడ్డి సచ్చాటోల కాడ నుండి దూరం జరుగుతాడు.
లేదంటే 30,000 మంది కార్మికుల నోట్లే మన్నుగొట్టడానికి ఇలా సిద్ధంగా అయినాడు. అందువల్ల నేను అన్న కూడా అదే చెప్తున్నాను, ఒక్క తాడిపికి రావాలన్నా ఏమన్నా ఉండని ఏ యూనియన్లు ఎక్కడన్నా ఉన్నాయి కానీ ఒక్క తాడి మీదకి వచ్చి కొట్లాడితేనే రేపు అయోధ్య రామరెడ్డి అవుతాడు. కార్మికుల పక్షాన నువ్వు ఒక్కరే ముందుకొచ్చి కొట్టడంత దమ్ముంది కానీ వేరే నాయకులు ఎవరు కూడా మాటలు మాట్లాడతారు కానీ ముందుకొచ్చి అర్ధమరాత్రి అంటే మరి ఏ లీడర్ కూడా కార్మికులకు భరోసా ఇవ్వట్లేదు. అర్ధమరాత్రి అంటే మరి నువ్వు పోయి ముందుంటావు కాబట్టి అందరు నీ వైపు చూస్తున్నారన్నా ఏమన్నా చేసి ఈ సంవత్సరంలో అనేకమైన ప్రోగ్రాలు చేస్తేనే అయోధ్య రామరెడ్డి అవుతుందని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సిఎంసి జిహెచ్ఎంసి స్వచ్ఛాట టిప్పర్ ఆఫీస్ లో చిన్నపిల్లల ఆధ్వర్యంలో ఘనంగా జెండావిష్కరణ ఇండిపెండెన్స్ డే చేయడం జరిగింది. ఈ విధంగానే చాలా డంపింగ్లలో కూడా మా స్వచ్ఛాట కార్మికులు చేయడం జరుగుతుంది. కానీ కొన్ని సమస్యల వల్ల స్వచ్ఛాట కార్మికులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే పోరాటాలు చేసుకుని స్వతంత్రం తెచ్చుకున్నో బ్రిటిష్ వారితోటి, అదే విధంగా రామ్కీ వ్యవస్థతోటి కూడా పోరాటం చేసి మన హక్కుల కోసం పోరాటం చేసే విధంగా ఉండాలి. కార్మికులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారు. మా సిఎంసి చైర్మన్ అయిన సత్యారెడ్డి గారు మరియు మా అడ్వైజర్ అయిన చౌటి వెంకన్న గారు కూడా ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా ఇండిపెండెన్స్ డే కార్యక్రమం చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉండే సిఎంస్ లో జిహెచ్ఎంస్ లో ఎంఎంస్ లో ఉండే కార్మికులందరూ కూడా ఐకమత్యంగా ఉండి కార్మికుల సమస్య మీద పోరాటం చేసే విధంగా ఉండాలని, వారందరికీ తోడుగా జేఎస్ చైర్మన్ ఎత్తర్ గోపి గారిని వారందరికీ కూడా అడుగుజాడలో నడుస్తూ వాళ్ళకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి ముందు ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారనేసి ఈ మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా బంటార్వ మండలం సల్బత్తాపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ లైన్మెన్ మాణిక్యం శనివారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గెడ్డం ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీల చేతుల మీదుగా ఉత్తమ లైన్మెన్ గా ప్రశంస పత్రాన్ని మరియు అవార్డుని స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన వికారాబాద్ విద్యుత్ అధికారులు డిఈఈ సంజీవ్ కుమార్ గారికి, ఏఈ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరియు నన్ను ఎల్లవేళలా ఆదరిస్తూ సహకరిస్తూ నాకు సహాయ సహకారాలు అందించిన సల్బత్తాపూర్ గ్రామస్తులకు, మీడియా మిత్రులకు, యువకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల ప్రాంగణాన్ని త్రివర్ణ పథకాలతో, పూలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పుప్పాల కనకదుర్గ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థినులకు తెలియపరిచారు. ఇక విద్యార్థుల్లో మంచి చదువుతో పాటు దేశభక్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. చివరకు విద్యార్థులకు మిఠాయి పంపిణీ చేసి వేడుకలను విజయవంతంగా ముగించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఆగస్టు 15వ తేదీ 80వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకునే జాతీయ జెండా ఘనంగా ఆవిష్కరించి జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా స్థానిక ప్రధానోపాధ్యాయుడు ఎస్ సాంబశివుడు, ఉపాధ్యాయ బృందం వారు జె రాములు, మహేశ్వరి, లావణ్య, శైలజ, హాసినా బేగం, విద్యా కమిటీ చైర్మన్ సంతోష్ మా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎస్ సాంబశివుడు మాట్లాడుతూ ఎందరో మహనీయులు తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం లభించిందని తెలిపారు. స్వతంత్ర ఫలాలు అందరికీ అందినప్పుడే మనం సాధించిన స్వతంత్రానికి అర్థం ఉంటుందని వారు అన్నారు.
సిద్దిపేట పట్టణ కేంద్రంలోని రైతు బజార్ వద్ద గత 3 సంవత్సరాలుగా కల్వకుంట్ల వంశీధర్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలకు కుట్టు పని నైపుణ్యాలను అందిస్తూ స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో కుట్టు మిషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు కల్వకుంట్ల వంశీధర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్ర ట్రైనర్ షాహీన్ బేగంతో పాటు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ఎన్ఎఫ్సి నగర్ పార్కు వివాదం. బీజేపీ నాయకుడు మహిపాల్ రెడ్డిపై మండిపడ్డ బంజారా నాయకులు. భరత్ నగర్ కమ్యూనిటీ హాల్లో సంబుల ఫౌండేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన వి హనుమంతరావు. గిరిజన సాంప్రదాయ ఉత్సవాలను విజయవంతం చేయాలి. రామ్ బంజారా సేవా సంఘం అధ్యక్షుడు వంశీ పిలుపు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఎస్వీ న్యూస్.